ఫ్రెండ్స్ నమస్కారము. టెక్నికల్ అనాలిసిస్ సిరీస్ మనం మొదలు పెడుతున్నాము. ఇదివరకు కూడా మనం కొన్ని టెక్నికల్ అనాలిసిస్ వీడియోస్ చేసాము. ఆ వీడియోస్ మీరు ఇగ్నోర్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ మనం అనాలిసిస్‌లో కంప్లీట్‌లీ ఒక బిగినర్ నుంచి ఒక మీడియం లెవెల్ నాలెడ్జ్ అనేది మనం ఈ పర్టిక్యులర్ సీరీస్‌లో మనం ఇస్తున్నాము. సో, వన్ బై వన్ మీరు అన్నీ యాస్ ఎ స్టూడెంట్ మీరు నేర్చుకోవాలి అనుకుంటుంటే చిన్న చిన్న విషయాలు నోట్ చేసుకోండి. ఎందుకంటే ఆ చిన్న విషయాల మీదే మనం అనాలిసిస్ ప్రాసెస్ అనేది కరెక్ట్‌గా అవుతది. సో, ప్రతి ఒక్క పాయింట్ మిస్ అవ్వకుండా మీరు స్టెప్ బై స్టెప్ విషయాన్ని అర్థం చేసుకుంటారు అనుకుని సీరీస్ మొదలు పెడదాము. దానికన్నా ముందు మనం టెక్నికల్ అనాలిసిస్ ఆర్ ఎనీ పర్టిక్యులర్ స్టాక్ అంటే ఈ స్టాక్ నేను కొనొచ్చా అనే దానికన్నా ఫస్ట్ యాజ్ ఎ అనలిస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ పర్టికులర్ స్టాక్ లో స్ట్రెంగ్త్ ఉందా వీక్నెస్ ఉందా అనేది మనం చెక్ చేసుకోవాలి యాజ్ అ టెక్నికల్ అనాలిసిస్. సో దీనికోసం నేను ప్రైస్ మూవ్మెంట్ ట్రేస్ చేసుకోవాలి, మార్కెట్ ట్రెండ్ ఏంటి అనేది నేను కరెక్ట్ గా గేస్ చేయాలి, ప్లస్ ఎంట్రీ ఇంకా ఎగ్జిట్ అనేది నేను చాలా క్లియర్ గా జోన్స్ నేను డ్రా చేసుకునేలాగా నాకు క్లారిటీ వస్తే అప్పుడు నేను ఎంట్రీ ఎగ్జిట్ తీసుకునే అవకాశం నాకు ఉండొచ్చు. సో ఒక టెక్నికల్ అనాలిసిస్ అంటే ఏంటి? ఒక స్టడీ. సో దీన్ని స్టడీలో ఏం చేస్తామంటే ప్రైస్ ఇంకా వాల్యూమ్స్ ఆ పర్టికులర్ కంపెనీస్ గురించి మాట్లాడుకుందాం, లేకపోతే ఇండెక్స్ గురించి మాట్లాడుకుందాము. సో ప్రైస్ ఇంకా వాల్యూమ్స్ మనకి చాలా ఇంపార్టెంట్. ప్రైస్ ఇంకా వాల్యూమ్స్ చూసుకుంటా నాకు ఓవరాల్ గా మార్కెట్ లో ఏమి జరుగుతుంది, మార్కెట్ బిహేవియర్ ఏంటి అనేది నేను క్లియర్ గా నాకు ఒక ఐడియా వచ్చింది. సో ఆ క్లారిటీ రాదు అంటే మనం డెఫినెట్లీ వెయిట్ చేయాలి. సో దీంట్లో మనం వన్ బై వన్ మనం తెలుసుకుంటే ఫస్ట్ ప్రైస్ డైరెక్షన్ క్లియర్ గా ఉంటుంది. ప్రైస్ ఏ సైడ్ లో వెళ్తుంది అనేది మనకు క్లియర్ గా అర్థం అవ్వాలి. పైకి వెళ్తుందా, కిందకి వెళ్తుందా, సైడ్ వేస్ మూవ్మెంట్ వెళ్తుందా, సో అది చాలా ఇంపార్టెంట్. సో దాంతో పాటు ఓవరాల్ మార్కెట్ ట్రెండ్ చాలా స్ట్రామినెంట్ గా మనం క్యాచ్ చేయాలి. సో నేను ఇండివిజువల్ స్టాక్స్ కాకుండా ఓవరాల్ గా ఆ పర్టికులర్ సెగ్మెంట్ ఎలా ఉంటుంది, ఆ పర్టికులర్ ఇండైసెస్ ఎలా ఉంటుంది, ఓవరాల్ బ్రాడర్ మార్కెట్ ఎలా వెళ్తుంది అని క్లియర్ గా క్యాచ్ చేయాలి. కాకుండా సపోర్ట్ రెసిస్టెన్స్ లెవెల్స్ మనం క్లియర్ గా అర్థం చేసుకున్న తర్వాత మనం లెవెల్ ఆఫ్ అండర్‌స్టాండింగ్ వచ్చిద్ది. ఎంట్రీ, ఎగ్జిట్ ఎక్కడ చేయొచ్చు, అక్కడి నుంచి మనం ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనేది ప్రొసీడ్ అవుతాం. సో, భయపడబాకండి. స్టెప్ బై స్టెప్ ప్రతి ఒక్క విషయం మనం ఇక్కడ ఈ పర్టిక్యులర్ సీరీస్‌లో మనం అర్థం చేసుకో ఒకవేళ మీకు అర్థం అవ్వకపోయినా కూడా మీరు యాజ్ అండ్ మీరు చూసే కొద్ది ఎగ్జాంపుల్స్ చూసే కొద్ది ప్రాక్టికల్‌గా మీకు నేను అది చూపిస్తాను. అది డెఫినైట్‌లీ మీకు ఐడియా వచ్చిద్ది. సో, ఓవరాల్‌గా ఒక కోర్ ఐడియా ఎలా ఉండాలి? ఒక టెక్నికల్ అనాలిసిస్. ప్రైస్ అనేది ఓవరాల్‌గా ఒక మార్కెట్ బిహేవియర్‌ని మనకు చూపిచ్చిద్ది. అది ఎలా అంటే బయర్స్ ఎక్కువగా వచ్చారు అంటే మార్కెట్‌లో ప్రైస్ పెంచిద్ది. సెల్లర్స్ ఎక్కువగా ఉన్నారు మార్కెట్‌లో అంటే ప్రైస్‌ని తగ్గించిద్ది. అదే విధంగా కొనేవాళ్ళు, అమ్మేవాళ్ళు ఇద్దరు సమానంగా ఉన్నారు అంటే అలాంటి సిట్యుయేషన్‌లో ఖచ్చితంగా అది ఒక బ్యాలెన్స్‌డ్ సైడ్‌వేస్ మూవ్‌మెంట్ అనేది ఉంటది మనం చెప్పుకోవచ్చు. సో, ఓవరాల్‌గా ఒక చార్ట్‌ని ఒక లైన్స్ ఇంకా క్యాండిల్స్‌కి కాకుండా దాని వెనకాల హ్యూమన్ బిహేవియర్ మనుషులే కొంటున్నారు. ప్రైజెస్ అనేది మనుషులు కొంటున్నారు, అమ్ముతున్నారు కాబట్టి ఆ హ్యూమన్ బిహేవియర్ యాంగిల్ మనం అర్థం చేసుకోవాలి. ఎమోషన్స్ యాంగిల్ చేసుకోవాలి. ప్లస్ ఓవరాల్‌గా డిమాండ్ సప్లై ఏంటి? ఇది మనం కరెక్ట్‌గా పెట్టకపోతే మన అనాలిసిస్ స్టడీ అనేది రాంగ్ అవుతది. అందుకనే ఫస్ట్ ఈ యాస్పెక్ట్స్ అనేది చాలా స్ట్రాంగ్ చేయాలి. ఓవరాల్‌గా ఒక టెక్నికల్ అనాలిసిస్ మీద మనం ఫోకస్ చేయాల్సిన పాయింట్స్ ఏంటి? డెఫినైట్‌లీ నోట్ చేయండి. స్టెప్ బై స్టెప్ ప్రతి ఒక్కటి మీరు కరెక్ట్‌గా అనాలిసిస్ చేయాలి. ప్రైస్, రెండోది వాల్యూమ్స్, మూడోది ట్రెండ్, నాలుగోది సపోర్ట్ ఇంకా రెసిస్టెన్స్, మొమెంటమ్, చార్ట్ ప్యాటర్న్స్ ప్లస్ మార్కెట్ సైకాలజీ ఇవన్నీ పాయింట్స్ మనం ఓవరాల్ మనం వన్ బై వన్ టచ్ చేస్తూ ఉంటాము. బట్ ఈ పర్టిక్యులర్ పాయింట్స్ మీరు నోట్ డౌన్ చేసుకోవాలి. ఎందుకంటే ఒక్క పాయింట్ మిస్ అయినా కూడా మనం ఓవరాల్ అనాలిసిస్ చాలా చాలా రాంగ్ అయ్యే అవకాశం రైట్. ఇది కాకుండా మనం ఏది చేయకూడదు, అవసరం లేదు అంటే
కంపెనీ బ్యాలెన్స్ షీట్ చూడాల్సిన అవసరం లేదు. ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ చూడాల్సిన అవసరం లేదు. మేనేజ్మెంట్ క్వాలిటీ చూడాల్సిన మోడల్స్, వాల్యుయేషన్ రేషియోస్ ఇవన్నీ మనం ఫండమెంటల్ అనాలిసిస్‌లో టెక్నికల్ అనాలిసిస్‌లో ఒట్టి ప్రైస్ మనం ఫోకస్ చేసుకుంటా మనం డెసిషన్స్ ఓవరాల్‌గా ఒక ఫండమెంటల్ అనాలిసిస్ ఇంకా టెక్నికల్ అనాలిసిస్ మార్పు అనేది అందరికీ క్లియర్‌గా అర్థం అవ్వాలి. ఒక ఫండమెంటల్ అనాలిసిస్ అంటే కంపెనీ గురించి స్టడీ చేస్తారు. కంపెనీ మంచిదేనా? రెండోది పర్టిక్యులర్ కంపెనీ ప్రాఫిట్స్ ఇస్తుంది. ఫ్యూచర్‌లో కూడా ప్రాఫిట్స్ ఇస్తుంది. మూడోది కంపెనీ గ్రోత్ కంపెనీయా? గ్రోత్ ప్రకారంగా నా రిటర్న్స్ ఎంతవరకు నేను ఎక్స్‌పెక్ట్ అనేది మనం అవుట్‌లైన్ తీసుకుంటాము. వాల్యుయేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుకుంటుంటే డెఫినైట్‌లీ అండర్ వాల్యూడా? ఓవర్ వాల్యూడా? మన కాలిక్యులేషన్‌లో కూడా చాలా క్లియర్‌గా కనిపెట్టాలి. ఇప్పుడే ఫండమెంటల్ అనాలిసిస్ మీద డెఫినైట్‌లీ ఫండమెంటల్ అనాలిసిస్ మీద మనం ఫ్యూచర్‌లో సీరీస్ అనేది మనం అట్ దిస్ మూమెంట్ డెఫినైట్‌లీ టెక్నికల్ అనాలిసిస్ ఫోకస్ ఎక్కువగా ఉంటది. సో, టెక్నికల్ అనాలిసిస్ మీద ఏం చేస్తున్నామంటే ప్రైస్ మీద మనం ఫోకస్ చేస్తాం. ప్రైస్‌లో ఏం జరుగుతుంది? ఫస్ట్ ప్రైస్‌లో స్ట్రెంగ్త్ ఉందా? వీక్‌నెస్ ఉందా? మనం చేస్తున్నాం. దీంతో పాటు సపోర్ట్ ఎక్కడ తీసుకుంటుంది? రెసిస్టెన్స్ ఎక్కడొస్తుంది ఈ పర్టిక్యులర్ ప్రైస్? సపోర్ట్ అనేది ఏంటంటే ఏ ప్రైస్‌లో ఇప్పుడు ఎలా ఉంటది? పైనుంచి బంతి కింద పడుతుంది. పడిన తర్వాత అది నేల మీద పడిన తర్వాత మళ్ళీ పైకి లేసి సేమ్ అది ఏంటంటే దానికి ఒక సపోర్ట్ దొరికింది. రెసిస్టెన్స్ అనేది ఏంటంటే పైక దీని నుంచి పైకి వెళ్ళను అనేది మనకి సో ఎగ్జాంపుల్స్ లో మీకు చూస్తే మీకు ముందుగా తెలుసు. సో ఎప్పుడు ఎంట్రీ చేయాలి, ఎప్పుడు ఎగ్జిట్ చేయాలి చార్ట్స్ చూసి ప్లస్ ప్రతిసారి మన అనుకున్నట్టు మార్కెట్ ఉండదు. మార్కెట్ మన అనుకున్నట్టు లేనప్పుడు మనం మన లాస్ ని ప్రొటెక్ట్ చేసుకోవాలి. కొన్నది రూపాయల్లో ఒక ఈ రూ. 100 కొన్న స్టాక్ నా ఎక్స్‌పెక్టేషన్ ఏంటంటే పైకెళ్ళిద్ది. కానీ ప్రైస్ రూ. 103 దాకా పైకి ఇది ప్రైస్ అనేది కిందకొస్తా ఉంది. సో, ఇక్కడ నుంచి నా లాస్ అనేది మొదలవుతుంది. ఈ 100 కింద ఎప్పుడైతే ప్రైస్ కింద అక్కడి నుంచి నాకు లాస్ అనేది వచ్చింది. సో, ఈ లాస్ నేను ఎంత వరకు నేను హోల్డ్ చేయాలి? 2-5% కదా కన్నా ఎక్కువగా మనం లాస్ అనేది హోల్డ్ చేయకూడదు. సో, ఓవరాల్‌గా నెక్స్ట్ పాయింట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఒక స్టాక్‌లో స్ట్రెంగ్త్ ఎప్పుడొచ్చింది? స్టాక్‌లో వీక్‌నెస్ ఎప్పుడొచ్చింది? సో, స్ట్రెంగ్త్ అనేది ఏంటంటే, ప్రైస్ వరుసనే పెరుగుతూ ఉంటుంది. ప్లస్ కొత్త బయర్స్ మార్కెట్‌లో వచ్చారు. ఆ ఇంపార్టెంట్ సిగ్నల్ అనేది కూడా మనకి కనిపించింది. అదే విధంగా మనం స్టాక్ బి గురించి చూసుకుంటే ఇక్కడ వీక్‌నెస్ గురించి మాట్లాడుతున్నాం. సో వీక్‌నెస్ అనేది ఏంటంటే సెల్లింగ్ ప్రెషర్ వచ్చినప్పుడు ఆ పర్టిక్యులర్ స్టాక్ వీక్ అవుతుంది. అంటే 500 నుంచి 470, 440, 400 సో కంటిన్యూస్‌లీ సెల్లర్స్ మార్కెట్‌లో వస్తున్నారు. సో దానికి డామినెంట్ రోల్ ఆ పర్టిక్యులర్ మూవ్‌మెంట్‌లో సో ఓవరాల్‌గా తెలిసేదేంటంటే స్ట్రెంగ్త్ అనేది ప్రైస్ పైకెళ్ళినప్పుడు అదే విధంగా వీక్‌నెస్ అనేది ప్రైస్ కిందొచ్చినప్పుడు. దీనికి సెల్లర్స్ ఇంకా బయర్స్ వస్తున్నారా? వాల్యూమ్స్ వస్తున్నాయా? అనేది యాడ్ అవుతే అప్పుడు కన్ఫర్మ్. కాంప్లికేట్ అది మనం చార్ట్స్ చూసినప్పుడు మీకు వివరంగా తెలిసేది. సో టెక్నికల్ అనాలిసిస్ కంప్లీట్‌లీ ప్రైస్ మూవ్‌మెంట్స్ కరెక్ట్‌గా మనం క్యాచ్ చేయాలి. అప్పుడే మనం డెసిషన్ సో ప్రైస్ మూవ్‌మెంట్ ప్రతి ఒక్క చిన్న పాయింట్ క్లారిఫికేషన్ అయిన తర్వాతే ఇన్వెస్ట్‌మెంట్ డెసిషన్ అనేది సో డెఫినైట్‌లీ సో ఒక ట్రేడర్ టెక్నికల్ అనాలిసిస్‌లో తీసుకోవాల్సిన స్టెప్స్ ఫస్ట్ ట్రెండ్ ని కరెక్ట్ గా క్యాచ్ చేయి. సైడ్ వేసా అప్వర్డా అది తీసుకున్న తర్వాత పాసిబుల్ ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్స్ ఏంటి ఇది ఫస్ట్ రెండో పాయింట్ మనం చెక్ చేసుకో పాయింట్ ఎంట్రీ ఎగ్జిట్ తీసుకున్నాం రివర్స్ గా తిరుగుతుంటే నేను ఏ పాయింట్ ఆఫ్ టైం లో నేను స్టాప్ లాస్ అనేది పెట్టాలి. సో స్టాప్ లాస్ పెట్టిన తర్వాత ఓవరాల్ గా నేను క్యాపిటల్ మీద పర్టికులర్ ట్రేడ్ తీసుకు ఐదర్ ఇట్ ఇస్ ఆర్ ఇట్ ఇస్ 20% అది డిపెండ్ అవుతుంది. మనం ఎంత క్యాపిటల్ పడుతుంది క్లియర్ గా అర్థం చేసుకోండి. టెక్నికల్ అనాలిసిస్ ఇప్పుడు గ్యారంటీడ్ ప్రాసెస్ కానీ మన డిసిప్లిన్
ప్లస్ మన ఎమోషన్స్ మీద మనం మనం ఒక అనాలిసిస్ అనాలిసిస్ చేసుకున్న తర్వాత ఒక డెసిషన్ ఆ డెసిషన్ మీద మనం డెసిషన్ మీద ఇప్పుడే మనకి ప్రాఫిట్స్ అనేది ఎక్కువగా టైంతో పాటు మనకి అవకాశం అది చాలా క్లియర్ గా మన ఇన్వెస్టర్స్ కూడా టెక్నికల్ అనాలిసిస్ చిన్నగా ఈ మధ్య ఎక్కువగా క్యాచ్ చేస్తాం. ఎందుకంటే ఫండమెంటల్ అనాలిసిస్ చేస్తూ కంపెనీ స్ట్రెంగ్త్ మనకి తెలుస్తుంది, క్వాలిటీ మనకి తెలుస్తుంది ఇక్కడ మనం చెప్పి. కానీ ఒక టెక్నికల్ అనాలిసిస్ అంటే టైమింగ్ ఇంప్రూవ్ అవుతుంది. టైమింగ్ ఇంప్రూవ్ అంటే ఏ విధంగా మనకి కంపెనీ వీక్ మొమెంటమ్ లో ఉంటే మనం అన్నెసరీ డబ్బులు అందులో అక్యుములేషన్ జోన్ మనకి క్లారిటీ వచ్చింది. ప్లస్ పానిక్ సెల్లింగ్ అనేది మనం చేయాలి. ఓవరాల్ గా మనకి ఒక ప్రైస్ మూవ్మెంట్ తోటి మనం కొనే టైమింగ్ మీద మనం ఒక మంచి స్టాక్ ఉంది కానీ కరెక్ట్ టైం కాదు కోసం వెయిట్ చేయాలి. ఒకసారి టెక్నికల్ అనాలిసిస్ లో కూడా మనకి బాయ్ ఇండికేషన్ వస్తే అప్పుడు ఫండమెంటల్ స్టాక్స్ మనం విత్ గుడ్ టెక్నికల్ అనాలిసిస్ తీసుకొని మనం ఎంటర్ చేస్తాం. సో ఓవరాల్ గా మనం మార్కెట్ మూవ్మెంట్ గురించి దాకా మనం చెప్పుకున్నాం. సో మార్కెట్ మూవ్మెంట్ లో అప్ ట్రెండ్ అనేది మనకి ఈ విధంగా కనిపించింది, డౌన్ ట్రెండ్ మనకి ఈ విధంగా కనిపించింది, సైడ్ వేస్ మనకి ఈ విధంగా కనిపించింది. సైడ్ వేస్ ప్రతిసారి మీరు ఇక్కడ చూడండి ఇలాంటి లైన్స్ మనకి కనిపిస్తుంది. ఇలాంటి లైన్స్ మనం డ్రా చేయాలి. సో సో అది మనం అలవాటు అవ్వాలి మనకి మనం చేసుకోవాలి. కొన్ని ఆటోమేటిక్లీ సాఫ్ట్వేర్స్ ఉంటాయి, కొన్ని మనమే డ్రా చేసుకొని పాయింట్ ని క్లియర్ గా చేసుకోవాలి. సో ఓవరాల్ గా మనం ఒక అప్ ట్రెండ్ దానికి ఎలా ఉంటదంటే ఈసారి మార్కెట్ కొత్త హై హై కనిపించింది. అదే మార్కెట్ ఎప్పుడు పైకి వెళ్ళినప్పుడు హై లోస్ కనిపించింది, హయ్యర్ లోస్ హయ్యర్ హైస్. సో ఇక్కడ క్లియర్ గా అర్థమవుతుంది మార్కెట్ పర్టికులర్ రేంజ్ లో పైకి వెళ్తుంది. సో ఎప్పుడైనా మార్కెట్ పర్టికులర్ పాయింట్ కి టచ్ అవుతుందంటే అక్కడి నుంచి మార్కెట్ తిరిగి వచ్చే అవకాశం, రేంజ్ బౌండ్ లో మార్కెట్ పైకి. సో ఇక్కడ ప్రతిసారి హయ్యర్ లోస్, ఇక్కడ హయ్యర్ హైస్. సో ఇలా అప్ ట్రెండ్ అనేది మనకి కనిపించింది. డౌన్ ట్రెండ్ కింద మాట్లాడుకుంటుంటే డౌన్ ట్రెండ్ లో ఆపోజిట్ లోవర్ హైస్. సో ప్రతిసారి మార్కెట్ పైకి వెళ్ళినప్పుడు ట్రై చేసినప్పుడు కొత్త లోవర్ హైస్ అనేది మనకు కనిపిస్తుంది. ఈ విధంగా లోవర్ లోస్. సో ఈ విధంగా మనకి డౌన్ ట్రెండ్ ఈ విధంగా రిఫ్లెక్ట్ అవుతుంది. ఇందాకే మనం చూస్తున్నా. సో సపోర్ట్ ఇంకా రెసిస్టెన్స్ మనకి చాలా క్రూషియల్ గా ఉంటది. సో ఒక ప్రైస్ ఎక్కడ వెళ్ళి టచ్ అయ్యి రివర్స్ వచ్చింది, రివర్స్ వచ్చే జోన్ అనేది మనకి తెలియాలి ఫ్రమ్ రెసిస్టెన్స్. ఎక్కడి నుంచి ప్రైస్ ఆపి మళ్ళీ పైకి వెళ్ళిద్ది అది మనకి సపోర్ట్ జోన్. సో ఇది మనకు ఒక సపోర్ట్ జోన్. సో ఈ సపోర్ట్ జోన్ ఎలా మనం డ్రా చేయాలి, ఎక్కడ ఎలా తెలుసుకో, ఇది మనకి అనేది అర్థం అవ్వాలి. ఇది అర్థం అవ్వకపోతే ఇక్కడ మనకి బాయ్ ఆపర్చునిటీ, సెల్ ఆపర్చునిటీ మనం అయిపోతాము. సో ఇది టెక్నికల్ అనాలిసిస్ కన్నా డిఫికల్ట్, ఇవన్నీ ఫేజెస్ ఉంటాయి. ఇది కరెక్ట్ గా క్యాచ్ చేసుకోవాలి, కరెక్ట్ గా దాన్ని డ్రా చేయాలి. డ్రా చేయలేకపోతే అక్కడ మనకి అనాలిసిస్ మీద డిస్టర్బెన్స్. ఇందాక వాల్యూమ్స్ అనే ఒక మాట మనం ఇస్తాము. సో ప్రైస్ పైకి వెళ్తుంది, వాల్యూమ్స్ హైగా ఉండి చాలా చాలా మంచి అప్ ట్రెండ్ మూవ్మెంట్ అనేది జరుగుతుంది. ప్రైస్ కింద పడుతుంది, ఇక్కడ కూడా హై వాల్యూమ్స్ అంటే ఫాల్ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. ఎక్కడ జరగట్లా, వాల్యూమ్స్ కూడా ఎక్కడ సో ఒక సైడ్ వేస్ జరుగుతుంది. సో అప్ ట్రెండ్, డౌన్ ట్రెండ్ ప్లస్ సైడ్ వేస్ మూవ్మెంట్ ప్రైస్ తో పాటు వాల్యూమ్స్ లో కూడా రిఫ్లెక్ట్ అవ్వాలి. సో ఓవరాల్ గా మనం చిన్నగా మనకి కొన్ని పాయింట్స్ మనం తీసుకుందాం. ఈ క్యాండిల్ చార్ట్స్ డెఫినెట్లీ మన ఫ్యూచర్ వీడియో అర్థం
చార్ట్ ప్యాటర్న్స్ లో ఈ లైన్ చార్ట్స్ అంటారు, ఈ క్యాండల్ స్టిక్ చార్ట్స్ అంటారు. డెఫినెట్లీ దీనికి డిఫరెన్స్. బట్ ఓవరాల్ గా మీకు డిఫరెంట్ చార్ట్స్, డిఫరెంట్ ఐడియాస్ మనకి, ఆ ఐడియాస్ ని మనం ఎలా క్యాచ్ చేయాలి స్టడీ. ఓవరాల్ గా ఒక చార్ట్స్ నేను స్టడీ చేస్తుంటే ఓవరాల్ గా ఫియర్ ఫ్యాక్టర్ నేను కరెక్ట్ గా క్యాచ్ చేయాలి. గ్రీడ్, హోప్స్ ప్లస్ ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది మనం అర్థం చేసుకోవాలి. ప్రైస్ చూసిన తర్వాత మనకి ఒకవేళ ఈ మార్కెట్ సైడ్ డెఫినెట్లీ మనం ఇంకా ఎక్కువ స్టడీ చేయాల్సిన అవసరం ఉంది అనేది మనకి తెలుస్తుంది. సో ఆ కాన్ఫిడెన్స్ రాలేదు. బేసిక్‌లీ ఒకటి గుర్తుంచుకోండి. ఈ గట్ ఫీలింగ్ ఒకటి ఉంటది. కానీ అక్కడ మనకి చార్ట్ ఒక రకంగా కనిపించదు. రెండిట్లో డిఫరెన్స్ చాలా చాలా ఎక్కువగా ఉంటది. ఆ తెలుసుకోవాలి. సో టెక్నికల్ అనాలిసిస్ ఏం చేసిద్దంటే ఫస్ట్ ప్రైస్ డైరెక్షన్ అనేది మనకు ఐడియా వచ్చిద్ది. సపోర్ట్ ఇంకా రెసిస్టెన్స్ గురించి మనకి ఐడియా వచ్చింది. ఎంట్రీ ఎగ్జిట్ మనకి తెలిసింది. స్టాప్ లాస్ అండ్ రిస్క్ మేనేజ్మెంట్ ప్లస్ విధంగా మనం స్టెప్ బై స్టెప్ ఫాలో అయ్యామనుకోండి, ఆటోమేటిక్లీ మీ ట్రేడింగ్ డిసిప్లిన్ ఇంప్రూవ్ అవుతుంది. అది చాలా క్లియర్ గా మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ. సో ఇవన్నీ పాయింట్స్ మనం ఫస్ట్ చాలా చాలా క్లియర్ చూసుకోవాలి. లిమిటేషన్స్ ఇక్కడ గ్యారంటీడ్ ప్రాఫిట్ అనేది కనిపించవు. ఎవరైనా చెప్పినా కూడా దాన్ని నమ్మబాకండి. ఎంత స్టడీ చేస్తుంటే ప్రాబబిలిటీ పెరుగుతుంది. కొంతమంది 50% ప్రాబబిలిటీ తోటి వెళ్తారు, కొంతమంది 60%, 70%, 80 అంటే చాలా చాలా హైయెస్ట్ ప్రాబబిలిటీ రేషియో అనేది మనం చెప్తాం. ఇది ఓవరాల్ గా స్టాండర్డ్ గా మనం వెళ్ళొచ్చు. బట్ 80% దాకా మీరు అక్యురసీ అంటే ప్రతి 10 ట్రేడ్స్ తీసుకుంటే 8 ట్రేడ్స్ చాలా సూపర్ గా ఉంటాయి. అంటే చాలా చాలా మంచి అనాలిసిస్ తోటి మీరు ఫాలో అవుతున్నారు. కరెక్ట్ ప్రాసెస్ అనేది ఫాలో. ప్లీజ్ రిమెంబర్, ప్రాసెస్ ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్. ఆ ప్రాసెస్ ని కరెక్ట్ గా అర్థం చేసుకుని మనం ప్రొసీడ్. సో ప్రిడిక్టింగ్ ఫ్యూచర్ ఇస్ క్లియర్లీ ఖచ్చితంగా చెప్పలేము. మార్కెట్ మూవ్మెంట్ అనేది ఉంటది. మార్కెట్ రిస్క్ కంప్లీట్లీ తీయలేము. నేను టెక్నికల్ అనాలిసిస్ ఫాలో అవుతుంటే మార్కెట్ నేను అనాలిసిస్ ఉంటా, నేను కంప్లీట్లీ మార్కెట్ రిస్క్ ని అవాయిడ్ చేసుకో అనే ఆలోచనతో ఉంటున్నారు అంటే చాలా చాలా రాంగ్. ఫస్ట్ ట్రేడ్ సక్సెస్ఫుల్లీ, ప్రతి ట్రేడ్ సక్సెస్ఫుల్లీ నేను పని చేయొచ్చు అవుతుంది. ప్రతి ట్రేడ్ కి నాకు ప్రాఫిట్ వచ్చింది అనే ఆలోచన ఉంటే ఫ్రెండ్ ఇది రాంగ్ అవుతుంది. డెఫినెట్లీ ఇక్కడ మన సైడ్ నుంచి ఏ జాగ్రత్త తీసుకుంటే కంపల్సరీ డిసిప్లిన్ ఉండాలి. రిస్క్ ని మనం కరెక్ట్ గా మేనేజ్ చేయాలి. కరెక్ట్ గా ట్రేడింగ్ ప్లాన్ అనేది మీ మైండ్ లో ఉండాలి. ప్లస్ ఒక్కసారి ట్రేడింగ్ ప్లాన్ ఇంట్లో ఉంటే మాట మనమే అనకూడదు. అక్కడ పేషెన్స్ ఇంకా ఇమోషన్స్ కంట్రోల్ అది. సో సరిగా టెక్నికల్ అనాలిసిస్ గివ్స్ ప్రాబబిలిటీ, సర్టెనిటీ ఇవ్వదు. ప్లస్ రిస్క్ ని కూడా మనకి చిన్న చిన్నగా మేనేజ్ చేసు కంప్లీట్లీ 100% మేనేజ్ అవుతుంది. ఇది ఏ పర్టికులర్ టూల్ మీకు అది ఇవ్వలేదు. సో డెఫినెట్లీ ఎన్ని పాయింట్స్ మీద మనం ఫోకస్ చేయాలి, మిస్టేక్స్ చేయకూడదు. ఓవర్ బేసికలీ మరీ ఎక్కువ ట్రేడింగ్ ఇండికేటర్స్ ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. స్టాప్ లాస్ లేకుండా ట్రేడ్ చేయకూడదు. టిప్స్ కోసం వెళ్ళకూడదు. మీకు మీరే అనాలిసిస్, మార్కెట్ ట్రెండ్ ని ఇగ్నోర్ చేయకూడదు. ప్లస్ ట్రేడింగ్ ప్లాన్ లేకుండా టెక్నికల్ అనాలిసిస్ చేయడం చాలా చాలా రాంగ్. సో ఓవరాల్ గా ఇవి మనం నేర్చుకోవాలి ఫ్రెండ్స్. బట్ చాలా క్లియర్ గా మనం ఈ విషయం అర్థం చేసుకుంటున్నది. పర్టికులర్ ఛానల్ కంప్లీట్లీ ఒక ఎడ్యుకేషనల్ పర్పస్ మీదే మనం రన్ చేస్తున్నాము. సో హోప్ఫుల్లీ మీరు కూడా ఈ విషయం అర్థం చేసుకుంటారు. సో ఏదైనా ఇన్వెస్ట్మెంట్ డిసిషన్ డెఫినెట్లీ నేను మీకు సాయం చేస్తాను. బట్ దిస్ పర్టికులర్ సిరీస్ ఇస్ కంప్లీట్లీ ప్యూర్ అండ్ ప్యూర్ నాలెడ్జ్ బేస్డ్ అనాలిసిస్. మీరు కరెక్ట్ గా డీటెయిల్ గా నేర్చుకోవాలి. ఈ పర్టికులర్ ఛానల్ తో సిరీస్ అనేది కనెక్టెడ్ గా ఉండండి. డెఫినెట్లీ మీకు మీ టెక్నికల్ అనాలిసిస్ స్కిల్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అనేది నేను
చెప్తాను. ఈ